చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో ఒంటరి ఏనుగుదారులు స్థానికంగా పండిస్తున్న పంటలపై ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట కొనసాగుతున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుల్చల మండలంలోని పంటలపై ఏనుగు బీభత్సం ఆగడం లేదని వారు వాపోతున్నారు. పగలంతా అడవిలో ఉంటూ రాత్రి వేళల్లో పొలాల్లోని పంటలు ధ్వంసం చేస్తుందని వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో తూర్పు భాగం అట్టి ప్రాంతంలోని రచ్చరాళ్ల నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు గెండేవారిపల్లికి చేరుకుంది. దామల్చెరు రైతు కుమారస్వామి నాయుడికి చెందిన మామిడి చెట్లను ధ్వంసం చేసింది. అనంతరం డ్రీప్ పైపులు గేట్ వాల్స్ను విరిచేసింది. గెండేవారిపల్లిలోను భానుప్రకాష్ చెందిన మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ధ్వంసం చేసింది. తర్వాత దిగువమూర్తివారిపల్లిలోని నర్సింహులు, చిన్నబ్బ, చిన్ననగిరిలోని భూలక్ష్మమ్మ, హైమావతికి చెందిన మామిడి, అరటి చెట్లను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసినట్లు వారు వాపోతున్నారు. ఒంటరి ఏనుగు రాత్రంతా అక్కడే తిష్ట వేసింది. మంగళవారం ఉదయం అటవీ సిబ్బంది పేల్చిన టపాకాల శబ్దాలకు ఎట్టుకోలకు కదిలి అడవిలోకి చేరుకుందని వారు అన్నారు. ధ్వంసమైన పంటలను మంగళంపేట ఎఫ్బీఓ మధు పరిశీలించారు. పగలంతా అడవిలోని చింతలవంక వద్ద ఒంటరి ఏనుగు సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఏమైనా సరే ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరిమేయాలని, లేదంటే పుల్చల మండలంలోని రైతులు వ్యవసాయం చేయాలంటే భయం వేస్తుందని వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ఈ ఒంటరి ఏనుగుపై ప్రత్యేక దృష్టి సారించాలని, అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని పుల్చల మండలంలోని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.